హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులు నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ భేటీలో చట్టబద్ధత కల్పించడంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేకుండా కమిషన్ రంగనాథ్ డైరెక్షన్లో ఆ సంస్థ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం మాదాపూర్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చేందుకు ప్రొక్లైనర్లతో అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. ముందుగా కావూరు హిల్స్ లోని పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. అయితే కూల్చివేతలకు ఆక్రమణదారులు అడ్డుకునే అవకాశం ఉండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసులు మోహరించారు. కావూరు హిల్స్ లోని పార్క్ స్థలంలో ఓ స్పోర్ట్స్ అకాడమీకి షెడ్లు వేసిన కాలనీ అసోసియేషన్ స్థలాన్ని లీజుకి ఇచ్చింది. అయితే వాటి ద్వారా వచ్చిన డబ్బును వారు కాలనీ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. అయితే పార్కులో షెడ్లు వేయడంపై అక్కడున్న స్థానికులు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించాలని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోలేదు. ఇటీవలే స్థానికులు విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లగా ఇవాళ అధికారులు రంగంలోకి దిగి నిర్మించిన షెడ్లను కూల్చేసి కావూరు హిల్స్ పార్క్ పేరిట నేమ్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా పార్క్ స్థలాన్ని తాము 25 ఏళ్లకు గాను లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు పేర్కొన్నారు. గడువు ముగియక ముందే అన్యాయంగా తమ నిర్మాణాలను తొలగించారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబు అందిస్తారు. బాబు, హైడ్రా కూల్చివేతలు హైడ్రా దూకుడైతే హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా హైడ్రాకి ఏదైతే మొన్న కేబినెట్ భేటీ జరిగిన తర్వాత దానికి చట్టబద్ధత కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే హైడ్రాని ఇంకా ఆపడానికి ఎవరు రాజకీయాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకొకరికి కానీ అర్హత అనేది కరెక్ట్ గా ఉండదు. అంటే ఇంతకుముందు ఎప్పుడైతే కూల్చివేతలు చేపడుతున్నారో అప్పుడు అంటే ప్రజలు కానీ రాజకీయ నేతలు కానీ వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ ఆపేవాళ్ళు. కానీ ఇప్పుడు హైడ్రాకి చట్టబద్ధత కల్పించిన తర్వాత తన పని తాను చేసుకుంటూ పోతుంది. హైడ్రా మరింత దూకుడుగా ముందుకు కొనసాగుతూ అయితే వెళుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కూకట్పల్లి అటు అమీన్పూర్ సంగారెడ్డి ఆ ఏరియాల్లో దాదాపు 4-5 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. కూల్చివేతల పర్వం కొనసాగుతూ వస్తుంది నిన్నటి నుండి కూడా. అయితే ఇంతకు ముందు దాదాపు 110 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చినటువంటి హైడ్రా ఇప్పుడు ఇటు కూల్చివేతల పర్వం అయితే కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ రోజు మాదాపూర్ లో ఉన్నటువంటి కావూరు హిల్స్ లో ఇక్కడ ఒక స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ స్పోర్ట్స్ అకాడమీ 25 సంవత్సరాలకు గాను మేము లీజుకు తీసుకున్నామని చెప్పేసి ఆ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు అది పార్క్ ప్లేస్ లో కట్టారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ కావూరు హిల్స్ లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఇంతకు ముందే జిహెచ్ఎంసీకి కూడా పలు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలు లేవు. కానీ హైడ్రా ఎప్పుడైతే కూల్చివేతలు కొనసాగిస్తుందో హైడ్రాకి ఫిర్యాదు కూడా చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఈ నేపథ్యంలోనే హైడ్రా ఇవాళ తాజాగా నిర్ణయం తీసుకుంది. అక్కడికి వచ్చి కావూరు హిల్స్ లో పార్క్ ప్లేస్ లో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ అకాడమీ ఏదైతే ఉందో దాన్ని జేసీబీలతో వెంటనే అక్కడ ఉన్నటువంటి షెడ్లని అన్నింటినీ కూడా తొలగించింది. సో అక్కడ వెంటనే కావూరు హిల్స్ పార్క్ సంబంధించిన స్థలం అని చెప్పేసి దానికి సంబంధించిన బోర్డును కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములలో ఎవరు కూడా అక్రమంగా కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ షెడ్లు కానీ ఏర్పాటు చేయొద్దు అని చెప్పేసి హైడ్రా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మాత్రము గత 25 సంవత్సరాలు అంటే గత కొన్ని సంవత్సరాల ముందు మేము 25 సంవత్సరాలకు గాను లీజుకు తీసుకున్నాము, ఇంకా మా గడువు పూర్తి కాలేదు, ఎలా కూల్చి చేస్తారని చెప్పేసి వాళ్ళు నివ్వెరపోయినటువంటి పరిస్థితి, వాళ్ళు ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ హైడ్రా మాత్రము తన దూకుడు మాత్రం ఏమాత్రం ఆపడం లేదు. ఎన్ని అడ్డొచ్చినా కూడా తన దూకుడు మీద అంటే కూల్చివేతల పర్వం అయితే కొనసాగిస్తూ వస్తుంది. దాంతో పాటు ఇవాళ మరికొన్ని చోట్ల కూడా ఇంకా హైదరాబాద్ లో ఉన్నటువంటి బేగంపేటలో మరికొన్ని చోట్ల కూడా హైడ్రా
దూకుడు కొనసాగే అవకాశం ఉంది, కూల్చివేతలు అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బాబు.